రియల్ కంటెంట్ జాబ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. ఇది గుంటూరు జిల్లా సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఎరెస్ట్వైల్ గుంటూరు అంటే ఇంతకుముందు జిల్లా విడిపోకముందు పూర్వం గుంటూరు జిల్లా ఎలాగైతే ఉందో ఆ గుంటూరు జిల్లాలో చదివిన వాళ్ళందరూ కూడా అంటే 4th to 10th గుంటూరు జిల్లాలో ఎరెస్ట్వైల్లో ఎవరైతే చదివారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే యూపీహెచ్సిస్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండి. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిస్, యూపీహెచ్సి మరియు పిహెచ్సిల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ అండి. పిహెచ్సి అంటే ఈ యూపీహెచ్సి మరియు పిహెచ్సిలో ఉద్యోగ నియామకాల కొరకు అయితే అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఫార్మసిస్ట్ 1, డిఈఓ 3, ఎల్జిఎస్ 6. ఈ విధంగా యూపీఎస్సీలో అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు కాంట్రాక్ట్ బేసిస్లో, డిఈఓ, ఎల్జిఎస్ అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. యూపీహెచ్సిలో ఇవి మొత్తం 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. పిహెచ్సిస్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రైమరీ హెల్త్ సెంటర్, పిహెచ్సిస్లో ల్యాబ్ టెక్నీషియన్ 6, ఎఫ్ఎన్ఓ 7. ఎఫ్ఎన్ఓ అంటే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, అది ఫీమేల్ మాత్రమే అప్లై చేయాలండి. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ 20. టోటల్గా వచ్చి 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, guntur.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్, అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. పిహెచ్సికి విడిగా, యూపీహెచ్సికి విడిగా అప్లికేషన్ ఫిల్ చేయాలండి. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 500 రూపీస్ అయితే పే చేయాలి. బీసీ మరియు ఓసీ అభ్యర్థులు 800 రూపీస్ అయితే పే చేయాలి. అకౌంట్ నెంబర్ ఇచ్చారు మనకి, ఇది మనం డీడీ ద్వారా పే చేయొచ్చు లేదా యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా కూడా పే చేయొచ్చండి. ఒకవేళ డీడీ పే చేస్తే ఒరిజినల్ ఇస్తారు, యూపీఐ ట్రాన్సాక్షన్ అయితే మీకు జిరాక్స్ కాపీ ఉంటుంది కాబట్టి అది పేమెంట్ చేస్తారు, అది రిసిప్ట్ అనేది అప్లికేషన్కి అటాచ్ చేస్తారు. అకౌంట్ నెంబర్ ఇచ్చారు 1007101000545512. అలాగే బ్యాంక్ పేరు ఇచ్చారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్రాంచ్ నేమ్ వచ్చి గుంటూరు మెడికల్ కాలేజ్ బ్రాంచ్ గుంటూరు. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారండి 0110070. సో ఈ అకౌంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చారండి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. సో ఇది పిహెచ్సి నోటిఫికేషన్. ఒకసారి చూడండి ఇక్కడ, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు ఇన్ ఎరెస్ట్వైల్ గుంటూరు డిస్టిక్. గుంటూరు డిస్టిక్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వేకెన్సీస్ అండి ఇవి. ఏజ్ లిమిట్ వచ్చి 42 ఇయర్స్ మించకూడదు. ఓసీ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కేటగిరీలో అప్లై చేసేవాళ్ళు 42 ఇయర్స్ అండి ఏజ్ లిమిట్. అది కూడా కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు 1/1/1982 అని డేట్ ఇచ్చారు. అలాగే 42 ఇయర్స్ అనేది ఎప్పటికి మించకూడదు అంటే 31/12/2025 కట్ ఆఫ్ డేట్ ఇచ్చారండి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు 47 ఇయర్స్ వరకు. దీనికి కూడా కట్ ఆఫ్ డేట్ కింద ఇచ్చారు చూడండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్స్కి 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఈ అప్లికేషన్స్ అనేవి రిజిస్టర్ పోస్ట్ లేదా అక్కడ మీరు వెళ్ళిన తర్వాత డ్రాప్ బాక్స్ అనేది ఆ డ్రాప్ బాక్స్లో కూడా వేయొచ్చండి. అంటే ఒక పోస్ట్ బాక్స్ టైపు బాక్స్ ఏర్పాటు చేస్తారు, అక్కడ కూడా మీరు వేయచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్లో పంపించవచ్చు. అది కూడా లాస్ట్ డేట్ ఇచ్చారు ఫిబ్రవరి 2, 2026 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరైతే పోస్ట్ చేయాలి. ఆ లోపు వాళ్ళకి రీచ్ అవ్వాలండి. అటెస్టెడ్ కాపీస్ అంటే ఇవన్నీ కూడా అటెస్టేషన్ అయితే చేయించాలి, గెజిటెడ్ అటెస్టేషన్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్, అలాగే మీకు ఏదైతే క్వాలిఫికేషన్ అడిగారో క్వాలిఫికేషన్ సంబంధించి ఒకవేళ 10th ఉంటే ఆ క్వాలిఫికేషన్ 10th పెడతారు, ఇంటర్ ఉంటే ఇంటర్ పెడతారు, డిగ్రీ ఉంటే డిగ్రీ పెడతారు, ఆ విధంగా. అలాగే మార్క్స్ మెమో సబ్మిట్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, ఎవరైనా పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటే సదరం డిజబిలిటీ సర్టిఫికేట్, పిహెచ్ సర్టిఫికేట్ అండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరు ఉంటే కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సంబంధించి ఎవరైనా ఉంటే స్పోర్ట్స్ సర్వీస్ సర్టిఫికేట్. అలాగే మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసేసి సైన్ చేయాలండి. సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టాలి. ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 800 ఫీజు, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 500. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా, సో దానికి సంబంధించి అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు డీడీ పే చేస్తే కనుక డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పేయబుల్ అట్ గుంటూరు మెడికల్ కాలేజ్ బ్రాంచ్. సో గుంటూరులో పే అయ్యేలాగా మీరైతే
ఈ డీడీ అనేది తీయాలండి. ఇది డీడీ తీసేటప్పుడు ఇది యూజ్ చేయాలి. యూపీఐ ట్రాన్సాక్షన్ అయితే ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ యూజ్ చేయండి. అలాగే మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి 100 మార్క్స్కి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఉంటుంది. మీరు ఏదైతే పాస్ అయ్యారో, మీకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏదైతే అడిగారో అందులో 75 మార్క్స్ తీసుకుంటారండి. తర్వాత మీకు వెయిటేజ్ అనేది, సర్వీస్ వెయిటేజ్ ఎలా ఇస్తారంటే, ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 2.5 మార్క్స్, అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరేరియంల బేస్లో వర్క్ చేసిన వాళ్ళకి. రూరల్ ఏరియాలో వర్క్ చేస్తే 6 మంత్స్కి 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 6 మంత్స్కి 1 మార్కు. ఈ విధంగా మార్క్స్ అయితే యాడ్ చేస్తారండి. అవి 15% వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సపోజ్ 2024లో పాస్ అయితే 2025కి 1 మార్క్ యాడ్ అవుతుందండి. సో ఆ విధంగా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. సో మీరు పాస్ అయిన ఇయర్ నుంచి కూడా మార్క్స్ కౌంట్ అవుతాయి. దీనికి ఇంటర్వ్యూ అనేది ఏం లేదు. ఓన్లీ ఈ మెరిట్ ఏదైతే ఉందో ఆ మెరిట్ బేసిస్ మాత్రమే తీసుకుంటారు. మీకు వచ్చిన మార్క్స్, మీకు సర్వీస్ వెయిటేజ్, అదేవిధంగా మీరు పాస్ అయిన ఇయర్ నుంచి మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా, ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి డిఎంఎల్టీ అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేకపోతే వొకేషనల్ డిఎంఎల్టీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్లినికల్ ట్రైనింగ్ 1 ఇయర్ అయితే చేసి ఉండాలి. ఒకవేళ అది లేకపోతే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా లేకపోతే బీఎస్సీతో పాటుగా బీజెడ్సీ కానీ బీఎస్సీ లైఫ్ సైన్స్ కానీ చదివిన వాళ్ళు, అది కూడా ఫస్ట్ క్లాస్ ఉండాలి. దాంతోపాటుగా పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పీజీ డిప్లొమా ఉండాలి. అలా ఉన్న అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు రిజిస్ట్రేషన్ పారామెడికల్ బోర్డులో రెన్యువల్కి వస్తే కనుక రెన్యువల్ చేయించుకుని రెడీగా ఉండాలండి. అది అప్లై చేయాలి. మీరు ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలండి. అలాగే ఫీమేల్ నర్సింగ్ ఆర్డినరీకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, దాని తత్సమాన అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి ఓన్లీ 10th క్లాసే అడిగారండి. అలాగే మీరు ఎక్కడ పోస్ట్ చేయాలనేది చెప్పేసి ఇచ్చారు. డ్రాప్ బాక్స్ ఒకటి అరేంజ్ చేస్తారు అక్కడ. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ గుంటూరులో అయితే మీరైతే డ్రాప్ బాక్స్లో అయితే వెయ్యాలి మనకి. అలాగే ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు, ఆపోజిట్ కలెక్టరేట్, నగరంపాలెం, గుంటూరు. మనకి అడ్రస్ ఇచ్చారండి. మీరు పోస్ట్ చేయాలనుకుంటే రిజిస్టర్ పోస్ట్ ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయొచ్చు. మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, guntur.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టారు. నేను డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తానండి. సో అటెస్టేషన్ అయితే చేయించాలి. గెజిటెడ్ అటెస్టేషన్ చేయించేసి ఆ జిరాక్స్ కాపీల మీద మాత్రమే చేయించాలి. జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేయాలి అప్లికేషన్తో పాటుగా. ఒరిజినల్స్ ఏం సబ్మిట్ చేయగలదండి. ఆధార్ కార్డు, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, 10th క్లాస్ మార్క్ లిస్టు, క్యాస్ట్, మీరు కనుక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే మీరు ఎస్ అని పెడతారు, లేకపోతే నో పెట్టేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే పెడతారు, లేదంటే ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేయక్కర్లేదండి. 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలండి. మీరు లోకల్ స్టేటస్ తెలియాలంటే గుంటూరులో చదివిన వాళ్ళందరూ కూడా, అరెస్ట్ వైల్ గుంటూరులో చదివిన వాళ్ళందరూ 4th to 10th స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలండి. సర్వీస్ సర్టిఫికేట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సర్టెన్ అథారిటీ చేత సర్వీస్ సర్టిఫికేటు, అపాయింట్మెంట్ లెటరు మీరు సబ్మిట్ చేయాలండి. అలాగే ఫీజు పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ కౌంటర్ ఫైల్ కానీ మీరు సబ్మిట్ చేయాలి. డీడీ అయితే డీడీ, కౌంటర్ ఫైల్ అయితే కౌంటర్ ఫైల్. సో అలాగే మనం ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, పిహెచ్సిస్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. దీనికి శాలరీ 32,670 అనేది శాలరీ రావడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుందండి. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి మన దగ్గర పనితనం ఉంటే కనుక ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతాయండి జాబ్స్. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీకి సంబంధించి FNO 7 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 అనేది శాలరీ రావడం జరుగుతుంది. అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. శానిటరీ అటెండెంట్ కమ్ నైట్ వాచ్మెన్ వచ్చి 20 వేకెన్సీస్ ఉన్నాయండి. 15,000 శాలరీ అవుట్సోర్సింగ్ బేసిస్. టోటల్గా 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి పిహెచ్సికి సంబంధించి. అలాగే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. పోస్ట్ ఆఫ్ అంటే మీ యొక్క పోస్ట్ ఏదైతే ఇక్కడ మనకు పోస్టులు ఇచ్చారో ఈ 3 పోస్టుల్లో ఒక పోస్ట్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలండి. విడివిడిగా అప్లై చేస్తే విడివిడిగా అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఆ 3 పోస్టులకి అప్లై చేస్తే 3 పోస్టులకి ఫీజు అనేది పే చేయాలి. ఒక పోస్ట్కి అప్లై చేస్తే ఒక ఫీజే పే చేస్తారు. ఫుల్ నేమ్ మీ క్యాపిటల్ లెటర్స్లో 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీ పేరు రాయాలి. జెండర్ అంటే మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్ మీ పుట్టిన తేదీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉంటుంది. అలాగే ఫాదర్ నేమ్ రాస్తారు. సోషల్ స్టేటస్ ఓసీఆ, బీసీఆ, ఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏమనేది రాయాలండి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెడతాం, లేదంటే నో పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్ పెడతాం, లేదంటే నో పెడతాం. స్పోర్ట్స్ ఎస్ఆ నోవా టిక్ చేయాలండి, లేదా ఇక్కడ పక్కన రాయండి. ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ ఆధార్ కార్డులో ఉంటుంది, 12 డిజిట్స్ రాయాలి. మొబైల్ నెంబర్ కరెక్ట్గా రాయండి. 2 మొబైల్ నెంబర్లు ఉంటే 2 మొబైల్ నెంబర్లు పెట్టండి. ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి.
అలాగే పోస్టల్ అడ్రస్, మీ అడ్రస్ అనేది ఇక్కడ ఈ బ్లాంక్లో ఫిల్ చేసేయండి. అలాగే బ్యాంక్ రెమిటెన్స్ ఐడి విత్ నెంబర్ డేట్ అని ఇచ్చారు కదా, ఇక్కడ మీ డీడీ నెంబరు డేటు ఎంత అమౌంట్ పే చేశారు ఇక్కడ రాయండి. ఒకవేళ ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటే ట్రాన్సాక్షన్ నెంబర్ రాయండి. అలాగే మీరు ఫోర్త్ క్లాస్ టు 10th క్లాస్ మీరు చదివిన సంవత్సరం, అలాగే మీ ప్లేసు, అలాగే మీ జిల్లా అవన్నీ మెన్షన్ చేయాలండి. సో ఇక్కడ 2024లో పాస్ అయ్యారు అనుకోండి 10th క్లాస్, 2024 రాస్తాం. 9th 2023. సో ఇలాగా మనం ఎప్పుడు పాస్ అయితే అప్పుడు ఆ సంవత్సరాల పేర్లు రాయాలి. ఈ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. అలాగే ప్లేసు, మండలం, డిస్టిక్, మీరు ఏ ప్లేస్లో చదివారు అంటే విలేజ్ నేము, అలాగే ఏ మండలం, అలాగే ఏ జిల్లా. మీరు అన్నీ గుంటూరే ఉంటారు కాబట్టి గుంటూరు జిల్లా రాస్తారు. ప్లేసు, మండలం మీరు మీ స్టడీ సర్టిఫికేట్ని బట్టి రాయండి. అలాగే ఇక్కడ చూడండి మార్క్స్ ఉన్నాయి కదా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ నోట్ చేయాలి. నేమ్ ఆఫ్ ది కోర్స్ అంటే ఇక్కడ 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ ఈ విధంగా రాయండి. 10th క్లాస్లో మ్యాక్సిమం అంటే 600, లేదంటే 10 పాయింట్స్ మ్యాక్సిమం మార్క్స్ రాయాలి. మీకు వచ్చినాయి అంటే 400, 500 వచ్చి ఉంటాయి కదా, ఇక్కడ రాయండి. ఒకవేళ పాయింట్స్ అయితే 7 పాయింట్స్, 8 పాయింట్స్, 9 పాయింట్స్ ఉంటుంది కదా, మార్క్స్ ఆప్టెంట్ దగ్గర రాయాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది, 60%, 70% అనేది నోట్ చేయాలండి. సో అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ సీరియల్ నెంబర్ వేసి వర్క్ ఎక్స్పీరియన్స్ 1 by 1 నోట్ చేయండి. మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే ఇక్కడ రాయాలి. అలాగే మీరు అది అటాచ్ చేయాలండి. టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ప్రైవేటా, గవర్నమెంటా, ఎన్జిఓ, అలాగే ఏంటనేది మెన్షన్ చేయాలి. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ రాయండి. పొజిషన్ హెల్డ్, మీ పొజిషన్ ఏంటి, అక్కడ మీరు చేసిన డిజిగ్నేషన్ డిఈఓనా ఏంటనేది మెన్షన్ చేయాలి. డేటా ఎంట్రీ ఆపరేటరా, ఎల్జిఎస్ అనేది రాయాలి. వర్కింగ్ పీరియడ్ రాయాలి, ఫ్రమ్ టు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది. అలాగే ఇక్కడ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఏమేమి అటెస్ట్ చేస్తున్నారు, 10th ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఇంటర్ మీరు సబ్మిట్ చేస్తే ఎస్ పెట్టండి, సబ్మిట్ చేయకపోతే నో పెట్టండి. అలాగే ఇవన్నీ కూడా మీకు ఏమైనా తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చెప్తాను. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అయితే పెట్టాలండి. సో అలాగే మనకి ఈ యూపీహెచ్సి కూడా ఉందా, యూపీహెచ్సి అంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అండి. సేమ్ ఇది కూడా పేమెంట్ సేమ్ నెంబర్కే పే చేయాలండి. 4512 బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, దీనికే పే చేస్తాం. అలాగే దీని సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇప్పుడు చెప్పిన విధంగానే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో దీనికి ల్యాబ్ టెక్నీషియన్, అందులోని ల్యాబ్ టెక్నీషియన్ ఉంది, ఇందులోని ల్యాబ్ టెక్నీషియన్ ఉందండి. సో మీరు యూపీహెచ్సికి అప్లై చేస్తే యూపీహెచ్సి అప్లికేషనే ఫిల్ చేసి దానికి ఫీజు పే చేయండి. అలాగే పీహెచ్సికి అప్లై చేస్తే పీహెచ్సికి. సో దేనికి దానికి సెపరేట్గా అప్లికేషన్ ఉందండి. ఆ అప్లికేషన్ మాత్రం డౌన్లోడ్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే ఫార్మసిస్ట్, ఇది ల్యాబ్ టెక్నీషియన్ ఆల్రెడీ ఇందాక నేను పీహెచ్సికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫార్మసిస్ట్ చూడండి. డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ చదివిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అయితే పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అప్ టు డేట్ రెన్యువల్ అయితే ఉండాలి. డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ విత్ పీజీడీసీఏ చదివి ఉండాలి. అంటే ఎనీ డిగ్రీ చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి ఉండాలండి. ఒకవేళ అలా లేకపోయినా కంప్యూటర్తో పాటు డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. శానిటరీ అటెండెంట్ ఎల్జిఎస్ అని, ఇంతకుముందు ఎల్జిఎస్ అని పిలిచేవారు, లాస్ట్ గ్రేడ్ సర్వీస్, ఇప్పుడు శానిటరీ అటెండెంట్ అనమాట. దీనికి 10th క్లాస్ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, దాని తత్సమాన అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో అప్లై చేయడం అనేది మీకు తెలుసు కదా, డైరెక్ట్గా అప్లికేషన్ మీరు గుంటూరులో సబ్మిట్ చేయాలండి. మనకి అడ్రస్ ఇచ్చారు కదా ఇక్కడ, హౌ టు అప్లై దగ్గర ఫస్ట్ పాయింట్, ఆ అడ్రస్లో సబ్మిట్ చేయాలండి. లేదా మీరు రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇందులో వేకెన్సీస్ చూస్తే కనుక యూపీహెచ్సిస్లో చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ 2 వేకెన్సీస్ ఉన్నాయండి. 23,393 శాలరీ రావడం జరుగుతుంది, కాంట్రాక్ట్ బేసిస్. ఫార్మసిస్ట్ 1 వేకెన్సీ ఉంది, 23,393 శాలరీ, కాంట్రాక్ట్ బేసిస్. ఇవి 2 కాంట్రాక్ట్ బేసిస్. లాస్ట్ 3, 4 అవుట్ సోర్సింగ్ బేసిస్ అండి. డిఈఓ వచ్చి 3 వేకెన్సీస్ ఉన్నాయి, 18,450 అవుట్ సోర్సింగ్ బేసిస్లో శాలరీ రావడం జరుగుతుందండి. శానిటరీ అటెండెంట్ 6 వేకెన్సీస్, 15,000 శాలరీ, అవుట్ సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. టోటల్గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి సెపరేట్గా అప్లికేషన్ ఉంది చూడండి, ఇక్కడ యూపీహెచ్సి అని ఇచ్చారు చూసారా, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్. దీనికి సంబంధించి దీనిలోనే మీరు ఫిల్ చేయాలండి. ఇక్కడ ఫోటో అంటించాలి, పోస్ట్ నేమ్ రాయాలి. ఇవన్నీ కామన్, నేను ఇందాక చెప్పినట్టే మీరు ఇవన్నీ ఫిల్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో జాయిన్ బటన్ ఉంది, మెంబర్షిప్గా కూడా జాయిన్ అవ్వచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.